హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1191కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి జీబ్రానిక్స్ డ్రీప్ స్మార్ట్ వాచ్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ ఈ స్మార్ట్ వాచ్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఇవాళ మార్నింగ్ నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ అయితే మీరు చూడొచ్చు అనమాట. మీకు బిలో 2000లో ఒక మంచి స్మార్ట్ వాచ్, కాలింగ్ స్మార్ట్ వాచ్ కావాలి అనుకుంటే ఈ స్మార్ట్ వాచ్ మీద అయితే ఒక లుక్ ఇచ్చు అనమాట. ఇందులో మనకి రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. మనకి సిలికాన్ స్ట్రాప్ 1999 రూపాయలు అయితే ఉంది, మరొకటి మెటల్ స్ట్రాప్ తో అయితే వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసరికి మీకు 2399 రూపాయలు, అంటే రెండింటికి వచ్చేసరికి 400 డిఫరెన్స్ అయితే ఉంది. సో మీరు ఏది కావాలన్నా పర్చేస్ చేయొచ్చు. రెండు మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ అలాగే సేమ్ డిజైన్తోనే వస్తాయి. కాకపోతే ఒకటి సిలికాన్ స్ట్రాప్తో వస్తే, మరోసరికి మెటల్ స్ట్రాప్తో అయితే వస్తుంది. ఈ రోజు నుంచి అమెజాన్లో సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ రోగ్ ఫోన్ 6 ఈ రోజు అయితే లాంచ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. నేను ఇప్పుడు చూశాను. సో ఇంకా లాంచ్ ఈవెంట్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఈ న్యూస్ అనేది మనం రేపైతే కవర్ చేద్దాం. యాక్చువల్గా నాకు ఇక్కడ పవర్ కట్ అయితే ఉంది, సో అందువల్ల న్యూస్ కూడా అయితే లేట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ GT 2 ఎక్స్ప్లోరర్ మాస్టర్ ఎడిషన్ జూలై 12వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇప్పుడు దీని ఫస్ట్ లుక్ అంటే మనకి మొబైల్ చూడడానికి ఎలా ఉంటుంది అనేది అయితే రివీల్ అయితే చేశారు. మొబైల్ అయితే చూడడానికి ఇంత ముందు వీళ్ళు తీసుకొచ్చిన GT Neo 3 అనుకుంటా. సో ఆ కైండ్ ఆఫ్ కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది. కాకపోతే చుట్టూ ఈ ఫ్రేమ్ రగ్గెడ్ మొబైల్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఇలాంటి ఫ్రేమ్ ని మనకి రగ్గెడ్ మొబైల్స్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అటువంటి డిజైన్ అయితే మనకి ఇందులో కనిపిస్తుంది. సో ఈ మొబైల్ మరి మన ఇండియాలో లాంచ్ చేస్తారా లేదా అదే రోజు అయితే చూడాలి. దీంతో పాటు వీళ్ళు రియల్మీ బడ్స్ ఎయిర్ 3 నియోని కూడా అయితే లాంచ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇది రియల్మీ బడ్స్ ఎయిర్ 2కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ పాకిస్తాన్లో లాస్ట్ ఇయర్ అయితే లాంచ్ చేశారు. సో దానికి కంటిన్యూగా వీళ్ళైతే జూలై 12వ తారీఖున వీటిని కూడా అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా న్యూస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి డుకాటి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే నెక్స్ట్ ఇయర్ లాంచ్ అయిపోతున్నట్టుగా న్యూస్ అయితే ఉందన్నమాట. ఇది ఒక స్పోర్ట్స్ బైక్ ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రోటోటైప్ V21L అని ప్రోటోటైప్ అయితే రోడ్ మీద రన్ అవుతుంది. ఈ ప్రోటోటైప్ మనకి 18 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుందంట. అలాగే టాప్ స్పీడ్ వచ్చేసరికి 275 km/h వెళ్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు మార్కెట్లోకి కమర్షియల్ గా తీసుకొచ్చేది మాత్రం 200 km స్పీడ్ తో అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే వాల్వో కూడా XC40 అనే ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ SUVని జూలై 26వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ లగ్జరీ కార్ అనమాట, ఎలక్ట్రిక్ కారు అసెంబ్లీ అయితే మన ఇండియాలోనే అయితే చేయబోతున్నారు. ఈ కారు మైలేజ్ 418 km వరకు ఇది రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. సింగిల్ టైం ఛార్జ్ చేసినట్టయితే 0 to 80% ఛార్జ్ అవ్వడానికి 40 minutes అయితే టైం తీసుకుంటుందంట. ఈ కార్ ప్రైస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూస్తే 74 లక్షలు అయితే ఉంటుందంట. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 74 లక్షలు అంటే ఆన్ రోడ్ వచ్చేసరికి 90 లక్షలకి వెళ్ళిపోతుందేమో. రీసెంట్ గానే మనకి EV6 అని చెప్పి కియా ఒక కార్ని అయితే తీసుకొచ్చింది, ఎలక్ట్రిక్ కారు. దాని ప్రైస్ కూడా దగ్గర 70 లక్షలు అంతా పెట్టినట్టుంది. ఇంచుమించు ఇవన్నీ ఒకే రేంజ్కి అయితే వెళ్ళిపోతున్నాయి. కాకపోతే ఈ కారు మన ఇండియాలో అయితే అసెంబుల్ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, అసెంబుల్ జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో ఆన్లైన్ స్టేటస్ని హైడ్ చేసుకునే ఫీచర్ మీద అయితే ఇప్పుడు వాట్సాప్ టెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వరకు చూస్తే మనకి లాస్ట్ C అయితే హైడ్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ ఎప్పుడు వచ్చి వెళ్ళాం అనేది అయితే ఎవరికి కనబడేది కాదు. కాకపోతే మనం ఆన్లైన్లో ఉంటే కనబడేది కదా, ఇప్పుడు దాన్ని కూడా హైడ్ చేసుకోవచ్చు అంట. సో మంచి ఫీచరు, ఎంతకాలం పట్టింది వీళ్ళు తీసుకురావడానికి. సో ఈ ఫీచర్ వస్తే చాలా మందికి యూజ్ఫుల్, మెయిన్గా నాలాంటి వాళ్ళకి అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే చైనా సిటిజన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఒక హ్యాకర్ మొత్తం హ్యాక్ చేసి హ్యాకింగ్ ఫైల్ సైజ్ కూడా మనకి 23 TB వరకు అయితే ఉందంట. 23 TB అంటే చాలా డేటాని అయితే కలెక్ట్ చేసేయడం అర్థమవుతుంది. మొత్తం 7,50,000 మంది చైనా సిటిజన్స్ సంబంధించిన డేటా మొత్తం అయితే హ్యాక్ చేసి ఆన్లైన్లో 10 బిట్కాయిన్స్కి అయితే అమ్మేస్తున్నాడంట. సో 10 బిట్కాయిన్స్ అనేసరికి ఒక బిట్కాయిన్ మనకి ఇప్పుడు 15-16 లక్షలు అయితే ఉంది. సో ఇక్కడ వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమేమి లీక్ అయినాయి అంటే నేము, మొబైల్ నెంబరు, అలాగే నేషనల్ ID నెంబర్ కూడా, అలాగే అడ్రస్ ప్రూఫ్తో పాటు బర్త్డే, తర్వాత వీళ్ళ మీద ఏమైనా పోలీస్ కేసులు, పోలీస్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా అయితే ఈ డేటాలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఇలాంటి లీక్ అయినప్పుడు మనం అనుకుంటుంటాం ఎవరు కొంటారు ఇవన్నీ అని చెప్పి. కొన్ని స్టార్ట్అప్ కంపెనీలు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా వీటిని అయితే కొనుక్కుంటూ ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 10T. సో ఈ మొబైల్ సంబంధించిన UK ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్ని త్వరలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఆల్రెడీ ఈ మొబైల్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే UKలో 76,300 రూపాయలు అయితే ఉండబోతున్నట్టు వస్తుంది. అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి ఎంత లేదని సరే 69,990 రూపాయలు తీసుకురావచ్చు. ఏ రకంగా అయితే మనకి 10 Pro తీసుకొచ్చారో అదే ప్రైస్లో ఈ మొబైల్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి 10 Proతో కంపేర్ చేస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ ఇవి బెటర్గా అయితే ఉంటాయి, కానీ కొన్ని స్పెసిఫికేషన్స్ వస్తే 10 Pro బెటర్గా అయితే అనిపిస్తుంది. ఇందులో మనకి ప్రాసెసర్ మెయిన్ అనమాట, స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అది మెయిన్గా మనకి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, అదైతే ఇందులో మనకి హైలైట్ అవుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి Samsung Galaxy Z Flip 4 ఈ మొబైల్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే
స్పాట్ అయిందనమాట. అంటే ఈ మొబైల్ త్వరలో లాంచ్ అయితే చేయబోతున్నారు గ్లోబల్గా. అప్పుడే మన ఇండియాలో కూడా అయితే ఈ మొబైల్ తీసుకొస్తారు. దీంతోపాటు మనకి జెడ్ ఫోల్డ్ 4ను కూడా అయితే తీసుకొస్తారు. ఇక అలాగే వీటి ప్రైజెస్ కూడా లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన జెడ్ ఫ్లిప్ 3 అలాగే జెడ్ ఫోల్డ్ 3 ఉన్నాయి కదా, సేమ్ ప్రైజెస్లోనే వీటిని అయితే లాంచ్ చేస్తారని చెప్పి అయితే న్యూస్ అయితే ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు ఈ మొబైల్స్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే కొన్ని ర్యాండర్స్ కూడా అయితే లీక్ అయినాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి iQoo 10 సిరీస్ మొబైల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే అఫీషియల్గా iQoo అయితే డేట్ కన్ఫర్మ్ చేయలేదు, కాకపోతే మొబైల్స్ని అయితే కన్ఫర్మ్ చేసింది, తీసుకొస్తున్నామని చెప్పేసి. కాకపోతే ఇక్కడ డేట్ లీక్ అయిన దాని ప్రకారం చూస్తే వీళ్ళు ఈ నెల 19వ తారీఖున లాంచ్ చేయవచ్చు అని చెప్పేసి అయితే లీక్స్ అయితే చెప్తున్నాయి. అంటే రూమర్స్ అనుకోవచ్చు అనమాట, ఇవైతే తెలుస్తున్నాయి. అయితే iQoo మన ఇండియాలోకి iQoo 90 అనే మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఈ మొబైల్ కూడా మనకి జూలై ఎండింగ్ నాటికల్లే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో కూడా మనకి ప్రాసెసర్ చూసుకుంటే iQoo 10 Pro అంటే iQoo 10 సిరీస్లో ఉండే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో కూడా ఉండబోతుంది. iQoo ఆల్రెడీ చూసుకున్నట్టయితే 9 సిరీస్లో 3 మొబైల్స్ని అయితే తీసుకొచ్చింది. అందులో 2 మోడల్స్ని మన ఇండియాలో అయితే ఆల్రెడీ లాంచ్ చేసేసింది. అయితే ఇప్పుడు వచ్చరికి iQoo 19 కూడా మన ఇండియాలో జూలై ఎండింగ్ నాటికల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా సో న్యూస్ అయితే తెలుస్తుంది అనమాట. చైనాలో 10 లాంచ్ చేసి తర్వాత మన ఇండియాలో 90 లాంచ్ చేస్తారనుకుంటా. మరి ఆ 10లోనే ఒక మోడల్ని 90 పేరు మీద తీసుకొస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే OnePlus Nord 2T ఈ మొబైల్ ఈ రోజు నుంచి అయితే సేల్కి వచ్చిందనమాట ఇండియాలో. ఈ మొబైల్ ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, బేస్ వేరియంట్ 29,000 రూపాయలు ఉంది. మనకి కార్డ్ ఆఫర్ వచ్చేసరికి ఐసిఐసి మీద 1,500 రూపాయల వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అంటే 27,500 రూపాయలకి అయితే ఈ మొబైల్ బేస్ వేరియంట్ అయితే వస్తుంది. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉంటుంది. సో నన్ను అడిగితే ఈ మొబైల్ కొనాలి అనుకున్న వాళ్ళు ఇంకొంతకాలం ఆగండి, మనకి జూలై 12వ తారీఖున నథింగ్ మొబైల్ లాంచ్ కాబోతుంది కదా, సో దాని ప్రైస్ చూసి దాని ప్రకారం ఈ మొబైల్ కొనాలా లేదనేది అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే OnePlus లవర్స్కి అది కూడా నచ్చింది అనమాట నథింగ్ మొబైల్. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి ఐఫోన్కి సంబంధించిన ఒక కొత్త పేటెంట్ అయితే బయటకు వచ్చిందనమాట. ఈ పేటెంట్ ప్రకారం కనుక చూస్తే వర్షంలోను అలాగే అండర్ వాటర్లోను అంటే నేల లోపల కూడా మొబైల్ వాడే విధంగా వీళ్ళు ఈ పేటెంట్ని అయితే తీసుకుంటున్నట్టుగా అర్థం అవుతుంది అనమాట. అంటే ఇది ఒక డిస్ప్లేకి సంబంధించిన పేటెంట్. యాక్చువల్గా ఈ ఐఫోన్స్ అన్ని మనకి ఐపీ రేటింగ్తోనే వస్తాయి, IP68 అండ్ 67 రేటింగ్తోనే వస్తూ ఉంటాయి. మరి అప్పుడు అలాంటప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఈ పేటెంట్ ఏంటి అంటే యాక్చువల్గా ఇవి రేటింగ్తో వస్తే నేలలో పడినా లేకపోతే ఏమి పడినా ఏం ప్రాబ్లం అయితే ఉంటుంది, కాకపోతే నీళ్లు పడేటప్పుడు వాడడంలో ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. మనకి ఆ టచ్ స్క్రీన్ మీద మనకి వాటర్ డ్రాప్స్ అంటే రెయిన్ పడుతుంది అనుకోండి, సో టచ్ సెన్సిటివిటీ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది కూడా ఛేదించడం కోసం వీళ్ళు ఈ పేటెంట్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే యాపిల్ వాచ్ సిరీస్ 8లో మనకి 3 మోడల్స్ అయితే ఉండబోతున్నట్టుగా న్యూస్ వస్తుంది అనమాట. ఈసారి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన డిస్ప్లేతో కంపేర్ చేస్తే వాచ్ డిస్ప్లే సైజ్ అనేది ఇంకా కొంచెం బిగ్ సైజ్ అయితే ఉండబోతుందంట. ఇక్కడున్న లీక్స్ ప్రకారం చూస్తే 1.99 ఇంచెస్ మనకి ఈసారి డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈసారి ఈ సిరీస్లో మనకి బాడీ టెంపరేచర్ ఫీచర్ని కూడా అయితే తీసుకురాబోతున్నారంట. అంతకుముందు రూమర్స్ ఉన్నాయి తీసుకొస్తారని, తర్వాత తీసుకురారన్నారు. ఇప్పుడు వచ్చే మళ్ళీ కొత్త లీక్స్ ప్రకారం బాడీ టెంపరేచర్ ఫీచర్ కూడా అయితే ఉండబోతున్నట్టుగా మళ్ళీ ఈ కొత్త లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇంతేకాకుండా మనకి ఈ ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ని వీళ్ళు లాంచ్ చేసేటప్పుడు అంటే సెప్టెంబర్ 13వ తారీఖు అనుకుంటే వీళ్ళు ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇంతకుముందు మనకి లీక్ అయిన డేట్ ప్రకారం కనుక చూస్తే వీటితో పాటు వీళ్ళు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో 2ను కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈసారి రాబోయే యాపిల్ ఎయిర్పాడ్స్ 2లో మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్ అయితే ఉంటుందని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి కదా. సో అటువంటి ఫీచర్ ఏమీ అయితే ఉండట్లేదంట. కొత్త సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ H1 చిప్సెట్ సపోర్ట్ తోనే అయితే రాబోతున్నట్టుగా కొత్త లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. సో మరి వీటి ప్రైస్ ఎంత పెడతారో, ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ప్రైస్ వీళ్ళు 24,999 రూపాయలు ఉంటే పెట్టారు. నేను కొనే టయానికి 23,000 22,000 రూపాయలు అయితే ఉన్నాయి. సో వీటిని కూడా అదే ప్రైస్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రెడ్మీ K సిరీస్ మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇంతకుముందు ఆల్రెడీ మనకున్న లీక్సే మనకి K50i అనే మొబైల్ని మన ఇండియాలో అయితే త్వరలో తీసుకురాబోతున్నారని చెప్పి అనుకున్నాం కదా. సో ఇప్పుడు K ఈజ్ బ్యాక్ అని చెప్పేసి వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. ఎప్పుడో K20 తీసుకొచ్చారు, K20 Pro మంచి మొబైల్స్ అయ్యి ఇప్పటికీ నన్ను అడిగితే చాలా మంచి మొబైల్స్, వాటికంటే ఒక గుర్తింపు K సిరీస్కి తీసుకొచ్చిందని అని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత వీళ్ళు K30, K40, K50 లాంచ్ చేసినప్పటికీ మన ఇండియాలోకి అయితే ఇప్పటి వరకు తీసుకురాలేదు. వాటినే వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకోలో అయితే తీసుకొస్తూ వచ్చారనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు K సిరీస్ అయితే మన ఇండియాలోకి లాంచ్ చేయబోతున్నారు K50i పేరు మీద. అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన K50 ఏమైనా తీసుకొస్తే కొంచెం బాగుండేది, ఎందుకంటే K సిరీస్కి ఒక గుర్తింపు ఉంది. కానీ వీళ్ళు ఆ పని చేయట్లేదు. వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన Redmi Note 11T Pro మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్ని రీబ్రాండ్ చేసి వీళ్ళు ఇప్పుడు K సిరీస్లో అయితే తీసుకొస్తున్నారు. ఇది కొంచెం జీర్ణించుకోవడం కష్టమే అని చెప్పొచ్చు అనమాట.
వాళ్ళు అదే మొబైల్ తేవచ్చుగా, అక్కడ ఎలాగో చైనాలో మంచి మొబైల్స్ లాంచ్ చేశారు K సిరీస్లో, అవే తీసుకురావచ్చుగా. అబ్బే లేదంట, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వాటిని రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు. మళ్ళీ దాన్నే వీళ్ళు వచ్చేసరికి పోకోలో కూడా రీబ్రాండ్ చేస్తున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన బెల్ కూడా ఉంటుంది, ఆ బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం నోటిఫికేషన్ అయినా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.